నమస్తే. ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి చెప్తా. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక కుటుంబం, ఒక నాయకుడు, ఒక ఆశ అంతా ఒక్క క్షణంలో చీకటైపోయింది. తండ్రి ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిన ఓ నాయకుడు అకాల మరణం చెందాడు. ఆ బాధ తట్టుకోలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సమయంలో ఒక కొడుకు ఒక కుటుంబాన్ని కాదు, ఒక రాష్ట్ర ప్రజలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత తనపైన ఉంది. అతన్ని ఆపాలని చూశారు, కేసులు పెట్టారు, సిబిఐ, ఈడీ, జైలు. కానీ జైలు గోడలు ఒక మనిషిని బంధించగలవు, ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడిని కాదు. తండ్రి చనిపోయాడు, జైల్లో పెట్టారు, కుటుంబం కన్నీళ్లలో మునిగిపోయింది. రాజకీయంగా ఒంటరి చేయాలని ప్రయత్నించారు, కానీ ఆ వ్యక్తి వెనక్కి తగ్గలేదు. ఎండలో వానలో ప్రజల మధ్య నడిచాడు, వేల కిలోమీటర్లు నడిచాడు. ప్రతి కన్నీటి వెనుక ఉన్న బాధ విన్నాడు. ఒకవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్రంలోని రెండు ప్రతిపక్ష పార్టీలు అందరూ ఒక్కరిపై యుద్ధం చేశారు. ఎందుకంటే అతను ఒక్కడే ఒక సైన్యం. ఆయన పేరు వినగానే ప్రజలకు గుర్తొచ్చేది సంక్షేమం, ధైర్యం, పోరాటం, అధికారాన్ని కాదు, ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న నాయకుడు. అతన్ని కూల్చాలని చాలా మంది చూశారు, కానీ ప్రతి దెబ్బ అతన్ని ఇంకా బలపరిచింది. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి కథ కాదు, ఒక కొడుకు బాధ, ఒక యోధుడి పోరాటం, ఒక నాయకుడి ఎదుగుదల. ఎదురు దెబ్బలు ఎంత పెద్దవైనా ప్రజలు తోడుంటే ఒక మనిషి చరిత్ర సృష్టించగలుగుతాడు. ఒక్కడే ఎదురొడ్డాడు, ఒక్కడే నిలబడ్డాడు, ఒక్కడే గెలిచాడు. అందుకే అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. జై హింద్.